ప్రాజెక్ట్ ఎల్ఆర్లో డే 116 అయితే మాస్ట్రో హోమ్ కమింగ్ అంటూ ఈ ప్రదేశం నుంచి స్టార్ట్ అయిపోయింది. ఓంకారేశ్వర్లో ఉన్నాము, మెయిన్ సర్కిల్లో. ఇక్కడి నుంచి అయితే మనం బర్హాన్పూర్ అనే వైపుగా మన పయనాన్ని కొనసాగిస్తూ వెళ్ళిపోదాము. 144 కిలోమీటర్లు ఉంది. సేవ్ వాటర్, సేవ్ ఎర్త్, సొల్యూషన్ టు పొల్యూషన్, ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు #రంజిత్ ఆన్ వీల్స్ అన్న అంటూ ఇదో ఈ హోటల్ నుంచి అయితే మనం అయితే స్టార్ట్ చేసేసాము. ఇదే మెయిన్ సర్కిల్ ఆఫ్ ఓంకారేశ్వర్. ఇంకెక్కడి నుంచి అయితే మన రైడ్ స్టార్ట్ చేసేద్దాం. వర్ష కూడా నేను ఉన్నాను మీ తోడతా అంటూ నైట్ నుంచి పలకరిస్తూనే ఉంది. చూద్దాం మరి వర్ష మనల్ని ఎంతవరకు మన పయనంలో కొనసాగుతుందో, అడ్డంకులు కల్పిస్తుందో, తన ప్రేమను చూపిస్తుందో. అలా వర్ష ప్రేమను తట్టుకుంటూ మన పయనంలో మనం ముందుకు కొనసాగుతూ వెళ్ళిపోదాం. ఇక మాస్ట్రోపై కలుద్దాం. రైడ్లో మనం రైల్వే ట్రాక్ పక్కకు వచ్చేసాము. శాన్వాడ అనే ఊర్లో ఇప్పుడు రైల్వే క్రాస్ అయితే దాటుతున్నాము. ఊరు లోపల నుంచి ఒక స్టేట్ హైవేనో నేషనల్ హైవేనో చాలా చిన్న రోడ్డు, కానీ అందులో మనం 140 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి ఉంది. మన రైడ్లోని మొదటి రైల్వే క్రాస్ ఈరోజు. చూద్దాం మరి ఎన్ని వస్తాయో. వర్ష అయితే అన్ని చోట్ల రచ్చరచ్చే చేసిపోయింది. శాన్వాడ మన రైడ్లోనే మొదటి నేమ్ బోర్డు అయితే వచ్చేసింది. శాన్వాడ అనే ఊర్లో ఉన్నాం మనం వెళ్ళాల్సింది బర్హాన్పూర్. 110 కిలోమీటర్లు ఉంది. పెద్ద పెద్ద లారీలు వస్తున్నాయంటే ఇదో మోస్తారు హైవేనే అనుకుంటున్నాను. మనమైతే ఇటు తిరిగి వెళ్ళాలి ఇప్పుడు. ఫుల్గా ఈ పచ్చ రోడ్లలో మన రోజులోని రెండో రైల్వే క్రాస్. పైన అయితే నేషనల్ హైవే, ఫ్లైఓవర్లు అన్నీ రెడీ చేస్తున్నారు. అప్పటిదాకా మనము ఈ విధంగా అన్న వాళ్ళు వెనక్కి వస్తూ ఉంటే మనం ఇట్లాంటి పచ్చ రోడ్లలో వెళ్ళాలి. అబ్బా మామూలుగా లేదైతే. అమ్మ బాబు అయ్య బాబు అనేట్టుగానే ఉంది. ఇలాంటి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ట్రావెల్ చేస్తూ వస్తూ ఉన్నాము. కొద్ది నిమిషాలకి ముందు నుంచి అక్కడైతే కొండను చెక్కేసి రోడ్డు వేసేసారు. కొండను ఎక్కుతూ ఉన్నాము. మొత్తం చూసుకుంటే కొండల మధ్యనే అక్కడి వరకు ఎక్కడో నేచర్ మధ్యన ఎలాంటి ఫ్యాక్టరీలు అంటూ, పొల్యూషన్ ఎక్కువగా అంటూ, సిటీలుగా అంటూ ఏవీ లేవు. ప్రశాంతమైన నేచర్ మధ్యన, కూల్ వెదర్ మధ్యన వర్ష కూడా దూరం నుంచి చూస్తూ ఉంది. అలాగే ఉండాలి. ఇక వాయుదేవ కూడా కూల్గా ఉన్నాడు. సూర్య అయితే ఒక్కరోజైనా నువ్వు ప్రశాంతంగా ట్రావెల్ చేయంటూ దూరంగా ఉన్నాడు. అలా అయితే మన రైడ్ కొనసాగుతూ వెళ్ళిపోతూ ఉంది. చాలాదా ఈ హ్యాపీనెస్. ఎంతసేపు ఎవరు అడిగినా కానీ ఎంత వస్తుంది యూట్యూబ్ నుంచి, ఎంతమంది సబ్స్క్రైబర్లు అంటూ ఉన్నారు. జీవితంలో ఇట్లాంటి ప్రశాంతత క్షణం కాసేపు ఉన్నా ఆ జీవితం హ్యాపీగానే ఉంటుంది. అదే సంపాదనలో, అదే ఆలోచనలలో, అదే మైండ్ సెట్లలో ఉంటే ఏముంటుంది జీవితానికి అర్థము? కొద్ది రోజులైనా ట్రావెల్ చేసి ఆ జ్ఞాపకాలుగా, ఆ మైండ్ సెట్ ప్రశాంతతగా ఉంటేనే కదా ఆ జీవితం మెమరబుల్గా ఉండేది. ఎప్పుడూ అయ్యే ఆలోచనలుగా, అదే డబ్బు అనే ఆలోచనలలో ఉంటే ఎవరి జీవితాలైనా ఆ డబ్బు వైపే పరుగులు తీస్తూనే ఉంటాయి. చాలు నా లైఫ్లో ఈ మెమరబుల్ మూమెంట్స్ అయితే చాలు, ఎప్పటికైనా గుర్తు చేసుకునేదానికి. ఎంతటి బాధాకరమైన క్షణంలో అయినా కానీ ఇలా ఎక్కడో తెలియని ఊర్ల మధ్యన నేమ్ ప్లేట్లు, నేషనల్ హైవే 347 BG, ఇదేదో ఊరు 1 కిలోమీటర్ అంట. అలా చూసుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. మా రైడ్లో ప్రాజెక్ట్ ఎల్ఆర్ అంటూ #రంజిత్ ఆన్ వీల్స్ అన్నకి ట్రిబ్యూట్గా ఇస్తూ, అసలుకు ఎలాగో ఉన్న నా జీవితంలోకి ఏదో ఒక సిచ్యువేషన్లో వీడు మాస్టర్ గాడు వచ్చేసాడు. ఇంకా అన్న ఇన్స్పిరేషన్స్తో తిరగచ్చు, ధైర్యం వచ్చేసింది అన్న వీడియోలు చూస్తూ. అలా అన్న ఇన్స్పిరేషన్తో, ఆ ధైర్యంతో మేమైతే తిరిగేస్తూ ఉన్నాం. ఇలా ఎన్నెన్నో స్టేట్లలో, వేరు నేషనల్ హైవేస్ల్లో, స్టేట్ హైవేస్లలో, తెలియని ఊర్ల మధ్యన, తెలియని మనుషుల మధ్యన, రాని భాషతో ఎన్నెన్నో అనుభూతుల్ని ఇలా ఫీల్ అవుతూ, అనుభూతి చెందుతూ పయనిస్తూ ఉన్నాం మా పయనంలో. సమ్వేర్ ఇన్ మధ్యప్రదేశ్. ఎక్కడున్నామో, ఎంత దూరం పోవాలో తెలీదు గూగుల్ తల్లిని చూస్తే తప్ప, సైనింగ్ బోర్డులు ఉంటే తప్ప. ఇక్కడ ఆగిపోయినాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తినలేదు.
చాలా రోజులే అయిపోయింది అసలు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా 3 తింటూ. ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి బ్రేక్ఫాస్ట్, లంచ్ ఒకటేగా అయిపోతూ ఉంది. చూద్దాం రాబోయే రోజుల్లో సెట్ చేసుకుందాం. బ్రేక్ఫాస్ట్ టైంలో బ్రేక్ఫాస్ట్, లంచ్ టైంలో లంచ్ అట్ట. ఇప్పుడైతే ఈ ఓంకారేశ్వర్లో తీసుకున్న ఇదే అంతా యాత్రలు చేసి పాత్రలు కొంటే నేను యాత్రలకు వెళ్ళి ఇలా అక్కడ ప్రసాదాలుగా లడ్లు అవి అలా సోమనాథ్ నుంచి అదే ఒక్కొక్క గుడిలో ఒక్కొక్కటి ఉంటాయి. వైష్ణోదేవి టెంపుల్లోనే అసలు ఏమీ లేవు అక్కడ. ఇంకా అక్కడ అమర్నాథులు అయితే మొత్తం అబ్బా వద్దు అసలు గుర్తు చేసుకుంటేనే అమర్నాథ్ అనేది జీవితంలో గుర్తుండిపోతుంది అట్ట. ఇలా సోమనాథ్లో అలా మహంకాళ మహేశ్వర్లో మహంకాళ జ్యోతిర్లింగంలో అయితే ఉన్నాయి అవి. ఆ ప్రసాదాలు అయితే ఈరోజు పొద్దున్న దానికి ఉన్నాయి, తినేసి అని అయిపోయింది. ఇప్పుడైతే ఈ ఓంకారేశ్వరి ఈ లడ్లు 50 రూపాయలు. ఇవి చిన్న సైజు లడ్లు 4 సేమ్ ఇంకా అక్కడే మహంకాళేశ్వర్లో ఉన్నట్టే ఉన్నాయి. సేమ్ అంతే మహంకాళేశ్వర్లో మాదిరిగానే ఇక్కడ కూడా ఈ ఓంకాళేశ్వర్లో కూడా ఆ విధంగానే. ఊర్లో అయితే ఎక్కడెక్కడో ఒకటి వస్తున్నాయి ఆల్మోస్ట్ అంతా. ఈరోజు ఈ కొండల మధ్యన కొండల్ని తవ్వేసి వేసిన రోడ్ల మధ్యనే మన జర్నీ ఉంది. పెద్దగా ఊర్లుగా అంటూ ఏమీ లేవు. ఈ నేషనల్ హైవే కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉంది. 342 బీజీ అని ఒక చోట, ఇక్కడ 753 ఎల్ అని ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా. మరి ఏ నేషనల్ హైవేనో ఇది ప్రాపర్గా. మనమైతే ఈ కొండల మధ్యన చూడండి ఎంత కొండను చెక్కేశారో. ఆ కొండ బండరాలలోంచి కూడా నీళ్లు కారుతా ఉన్నాయి. అది నేచర్ అంటే. మనమైతే ఈ కొండల మధ్యన మన పయనాన్ని కొనసాగిస్తూ వెళ్ళిపోతున్నాము. కొండల్ని సైతం పిండి పిండి చేసి రోడ్లు వేసేసారు. చిగ్వాన్ అనే ఊరికి సమీపంలో ఉన్నాము నేషనల్ హైవే పైన. ఇంకా అక్కడైతే కనిపిస్తుంది కదా ఒక కడుతున్న కన్స్ట్రక్షన్. అదే లార్డ్ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే కడుతూ ఉన్నారు. ఎంత హైట్ ఉందంటే నిజంగా పైన టాప్ ఉన్న షేప్ అయితే అయిపోయింది. ఇంకా విగ్రహాన్ని అయితే చేస్తూ ఉన్నారు. నిజంగా ఆ ఫ్రంట్ నుంచి చూసినప్పుడు కాస్త షేప్గా కనిపించింది. మరి మహా అద్భుతంగానే ఉంటుంది మొత్తం రెడీ అయిపోయినాక. ఇంకా మనం వెళ్తున్నాము. హైవే అంటే ప్లెయిన్గా కూల్గా ఉంది. ఒక పక్కన ఖాళీ ప్రదేశాలుగా, ఒక పక్కన పెద్ద పెద్ద సిటీలుగా, కొన్ని కాలేజెస్గా, యూనివర్సిటీస్గా అక్కడక్కడ వస్తూ ఉన్నాయి. పెద్ద ఊర్లుగా అంటే ఏమి రావడం లేదు. అలా నార్మల్గా వెళ్తూ ఉన్నాం అంతే హైవే పైన అంతే. అంతకు మించి ఇంకా లొకేషన్లుగా అంటూ ఏమి లేవు. CVRU అంటూ యూనివర్సిటీ ఇది. ఇంకా అక్కడ ఒక నేమ్ బోర్డు ఉంది. ఇన్ని కిలోమీటర్లు అంటూ ఏం లేవు, మనం వెళ్ళే ఊర్లుగా ఉన్నాయి. ఒక్కొక్క ఊరు డివైడ్ అయిపోతూ వస్తూ ఉంది. బరన్పూర్ అయితే ఇంకా 66 కిలోమీటర్లుగా ఉంది. టైం 12:40 అయిపోయింది. వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజా. ఈ టోల్ ప్లాజా అయితే వెరైటీగానే ఉంది. నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ఈ రోజుట్లోనే మన మొదటి టోల్ ప్లాజా. నేషనల్ హైవే 753 ఎల్. తీసేద్దాం ఇక క్లిక్ కిసిక్ మాస్టర్తో. ఊరు ఇండ్లు అదే ప్రపంచం, కానీ వీళ్ళకు అదే ఊరు, అదే ఇండ్లు, అదే బతుకు తెరువు, అదే ఉపాధి, అన్నీ అవే. ఉన్న ఊరుని, ఇంట్లోని పెంచుకున్న జంతువుల్ని అన్నిటినీ ఒక్కొక్క ఊరు మారుతూ అక్కడ జీవనోపాధి చేసుకుంటూ తరలిపోతూ ఉంటారు. ఇలా వలస కార్మికుల్లాగా వీళ్ళు. అంటే అక్కడే గొర్రెల్ని ఒక చోట ఒక కొద్ది రోజులు అక్కడే ఉండి అక్కడి పంట పొలాల్లో ఆ గొర్రెలను మేపుకొని మళ్ళీ తిరిగి అక్కడ కొన్ని రోజులు పని చేసుకొని మళ్ళీ తిరిగి అవన్నీ ఆ బండ్లల్లో సర్దుకొని వేరే ఊరికి వెళ్ళిపోతూ ఉండడము. ఇలా వలస కార్మికులు నిరంతరం వలస కార్మికులుగానే జీవిస్తూ ఉంటారు వాళ్ళైతే. ఈ రోడ్డు అయితే పాము మెలికలుగా ఉంది. ఇంక ఇటు చూసుకుంటే మొత్తం మొక్కజొన్న తోటలో ముదిరిన సీకట్లలో మా పటేల కలుసుకో వదలకు మామయ్య, నన్ను వదలకు మామయ్య అనే విధంగానే మొత్తం మొక్కజొన్నలతోనే నింపేశారు.
నరికేసారు కొండని. ఇటు చూసుకుంటే పొలాలు పోయినాయి, మొత్తం ప్లెయిన్ ఏరియా కొండలు వచ్చేసాయి. కొండల్లోనే ప్రయాణం అనుకుంటాను. ఇంకా గూగుల్ తల్లి కూడా తన మ్యాప్లో 20 కిలోమీటర్ల వరకు ఊర్లుగా అట్టేం చూపించడం లేదు. పెట్రోల్ పంపు కూడా లేదు. 22 కిలోమీటర్లలో ఉంది పెట్రోల్ పంపు. అప్పటిదాకా పెద్దగా ఊర్లు ఇండ్లుగా అంటూ ఏమీ లేవు. ఇట్లాంటి నిర్మానుషమైన ప్రదేశంలోనే మొదలైపోయినాయి ఇంకా అడవి మార్గాలు. మొత్తం ఊరు కూడా అది అయిపోయింది. అక్కడ ఇంక 20 కిలోమీటర్లో ఎట్లాంటి గుడిసె అనేది కూడా ఉండదు. మరి కొండల్లో మలుపుల్లో ఉంటుందో, మలుపులు అయితే ఏమి లేవు. కొండ పైకి కిందికి, కొండ పైకి కిందికి, కొండను అక్కడక్కడ తవ్వేస్తూ ఉన్నారు. ఇలా మొత్తం నిర్మానుషమైన ప్రదేశమే. ఇంకైతే 20 కిలోమీటర్లు చేరుకుంటామా లేదా? టైం అయితే 4:20 అయింది. మరి ఇదిగో అలాంటి అడవి ప్రాంతం అయితే మొదలైపోయింది. 1 కిలోమీటర్ కూడా రాలా ఇప్పుడు దాకా. మొత్తం కొండల్లోనే ఉంటుంది. 20 కిలోమీటర్లు అడ్వెంచర్ ఈ మధ్యప్రదేశ్లో. అడ్వెంచర్ ఆఫ్ అడ్వెంచర్. సూర్య అట్టే ఉండు సూర్య. ఈ కొండలలో మనం వెళ్ళేది కాకుండా ఉంటే ఇక్కడే రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి. నేను ముందే వెళ్తానా వెళ్ళలేనా అనుకుంటా ఉన్నాను. ఇంకా 16 కిలోమీటర్లు ఉంది. ఇట్లా రోడ్డు పనులు చేస్తూ ఉన్నారు అక్కడక్కడ. మొత్తం ఇంకా 16 కిలోమీటర్లు ఈ కొండలలోనే. ఊర్లుగా అంటే ఎట్లాంటివి లేవు. రోడ్డు పనులు చేస్తా వాళ్ళు ఎక్కడో ఒక చోట ఆడ గుడారాలు వేసుకొని ఉన్నారు అంతేను. సూర్య ఇంకొక గంట ఉండు సూర్య. గంట 1:30 గంట. టైం అయితే 4:50 అయిపోయింది. వెళ్ళిపోదాం త్వరగా. ఇట్లా ఈ రోడ్డు పనులే అడిగి వస్తూనే ఉన్నాను. నిజంగా టైర్లకైతే దండమే పెట్టుకోవాలి. మొత్తం కంకర్రాళ్ళే. అబ్బా, నేను వస్తున్నానంటే మ్యాస్ట్రో గాడి వీల్సే కారణము. వెళ్ళిపోదాం ఇక. ఆ కొండపైన అయితే అది అసిర్గత్ ఫోర్టు. అబ్బా, ఆ కాలంలోనే కొండపైన నిర్మించుకున్నారంటే ఫోర్ట్లన్నీ కొండలపైనే ఉంటాయి. శత్రువులు ఎవరు కింద నుంచి వచ్చినా చూడొచ్చని. అది చాలా పురాతనం. అడవిలో ఆ కొండలలో కలిసిపోయింది మొత్తం. ఫోర్ట్గా అయితే కనిపించడం లేదు. అదో అక్కడైతే గోడగా కనిపిస్తూ ఉంది చిత్రము. ఇంకా అక్కడైతే ఫోర్ట్ పైన ఒక టవర్ లాగా, స్తంభం లాగా అది ఆ పైన ఉన్నది అగర్గత్ ఫోర్టు. వెళ్తే ఇంకా పాడుబడిపోయి ఉంటుంది లోపలికి వెళ్తే మాత్రము. బయట నుంచే ఎట్టుండదు. అదొక్కటే ఉంది ఆ ప్లేస్లో, ఇంకెలాంటిది లేదు. మనం వెళ్ళేదానికి, రోడ్లు వేసేదానికి, కొండలల్లో ఈ ట్రాఫిక్ జాము అబ్బా మామూలుగా లేదు. పో సరిపోయింది అన్నీ ఈరోజు ఇప్పుడే. అబ్బా ఈరోజు నిజంగా బొమ్మ అదుర్సే. ఇటు కొండలల్లో అంటే నేచర్ని ఎంజాయ్ చేసుకుంటా పోవచ్చు. రోడ్లు అయితేనా ఎక్కడికక్కడ ఫ్లైఓవర్లు వేస్తా చూడండి. కచ్చా పచ్చ పచ్చడి పచ్చడి రోడ్లే. అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్, దుమ్మో దుమ్మో దుమ్మో. ఆ దుమ్ముకే నా అవతారం ఎట్టయిపోయిందో చూపిస్తాను. కొండల ప్రాంతాలు అయిపోయి కాస్త ఊరు ఉండే ప్రదేశానికి అయితే వచ్చేసినాము. కొండలైతే కొనసాగుతాయి కాకంటే ఊర్లుగా ఉంటాయి. దాటేసినాము ఆ 20 కిలోమీటర్లు అయితే. అబ్బా రోడ్లలో మట్టి 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 మొత్తం నిండిపోయింది అనుకో. ఇది ఈ విధంగా మొత్తం దుమ్ము దుమ్ము. ఎక్కడైనా కానీ ఇక మ్యాస్ట్రో గాడికి అయితే చెప్పనవసరం లేదు. అబ్బా రచ్చరచ్చ అయిపోయింది మొత్తం. పచ్చడి పచ్చడి. అబ్బా వద్దు బాబాయ్ వద్దు. ఆ విధంగా ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఇంకా ముందు పక్కన రోడ్డు ఎట్టుంటుందో ఏంటో. ఆ బన్హర్పూర్ అయితే ఇంకో 10 కిలోమీటర్లలో వచ్చేసాము అంత దగ్గరికి. ఇంకా చూద్దాం ఇవాళ స్టే ఎక్కడో ఏంటో. వెళ్ళిపోదాం. అయ్యో ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడైతే శ్రీకృష్ణ ఉన్నారు. లోపలైతే బంబోలేనాథ్ ఉన్నారు. నింబోలా అనే ఊరైతే, ఇక బర్హాన్పూర్ అనే రోడ్డు. ఇక్కడైతే స్టే చేసేందుకు ఒకరిని అడిగాను. వారు మా నాన్న వస్తే పండిత్ గారు ఆయన అడుగు అని చెప్పారు. ఈయనైతే సరే ఉండొచ్చు అని చెప్పారు. ఇంకా పండిత్ గారు కూడా వస్తే ఆయన అడిగేసి మనమైతే ఇక్కడ స్టే చేయొచ్చు. ఈరోజైతే
ఓంకారేశ్వర్ నుంచి 113 కిలోమీటర్లు అయితే వచ్చేసాం మన మాస్ట్రో గాడితో ఈ నింబోలా అనే ఊరికి. ఇంకా ఆ బర్హాన్పూర్ అయితే ఇంకొక 7-8 కిలోమీటర్లు ఉంది. ఆల్మోస్ట్ చేరుకున్నాం దగ్గరికి. అబ్బా రోడ్లలో వద్దు బాబాయ్ వద్దు అనిపించేసినాయి. కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం వరకు అయితే నార్మల్గా దూసుకొని వచ్చేసాము మామూలు రోడ్లలో. పొద్దున కొన్ని గంటల అలా నార్మల్ రోడ్డు కాసేపు చాలా భాగం అలా కన్స్ట్రక్షన్ చేసే రోడ్లలో అలా 3 రకాలుగా చూసాము. ఈరోజైతే పండిత్ గారు వచ్చేస్తే అడిగి ఇక్కడైతే స్టే చేద్దాం ఈరోజు, లేదంటే చూద్దాం. ఈ స్తంభాలకున్న వీధి లైట్లు కూడా ఒక్కొక్కటిగా వెలుగుతూ ఉన్నాయి. ఇక పైన అయితే ఈయన రంగుల రాట్నం తిప్పేస్తూ ఉన్నాడు, గాల్లో ఎగిరేది. ఒకటి వచ్చి 50 ఆయన అయితే 2 50 అడుగుతూ ఉన్నాడు. అలా ఈ సర్కిల్లో ఇంకా ఈరోజే మనం ఉండేది. రేపైతే ఎక్కడుంటామో ఏంటో తెలీదు. వర్ష అయితే తన ప్రేమను చూపిస్తూనే ఉంది. మొత్తానికి నిన్న మధ్యాహ్నం వచ్చిన మనము నిన్న మధ్యాహ్నం నుంచి ఈ ప్రదేశంలోనే ఈరోజైతే చాలా ప్రదేశాలన్నీ తిరిగేసాను. అట్టా ఓంకారేశ్వర్లో అయితే మనం స్టే చేసేసినాము. ఎన్నో మెమరీస్ జీవితంలో గుర్తుండిపోయే మధుర క్షణాలని ఇక్కడన్నీ ఏర్పరచుకొని టైం అయితే స్పెండ్ చేసేసాము. ఏదో వచ్చామా వెళ్ళిపోయామా అంటూ లేకుండా మనస్ఫూర్తిగా ఉన్నంతసేపు ఎంజాయ్ చేసుకుంటూ ప్రతి ఒక్క ప్రదేశాన్ని చూస్తూ మన జర్నీ అయితే కొనసాగించేసాము. ఇక ఈరోజు ఇక్కడ స్టే చేసేసి రేపైతే మన రైడ్ని కంటిన్యూ చేద్దాము. మాస్ట్రో హోమ్ కమింగ్లో ఇంకా ఉంది ఒక 1500-1600 కిలోమీటర్లు. చూద్దాం మరి ఎన్ని ప్రదేశాలు మన మాస్ట్రోకి ఎదురవుతాయో. హోమ్ కమింగ్ అంటూ వెళ్ళే మన పయనంలో ఇంకా ఎన్ని ప్రదేశాలు ఎదురవుతాయో చూద్దాము. ఇక అంతేను, ఈ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగానికైతే చాలు హ్యాపీనెస్గా. అలా అయితే మన రోజు ఇక్కడైతే ఈ ప్రదేశంలో ముగుస్తుంది. చూడండి అయితే ఆడ తిప్పితే ఆడికి వచ్చి పడిపోతాయి. అలా మనమైతే ఇక ఉంటాను. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగానికి అయితే చాలా ధన్యవాదాలు. మొత్తం రుద్రాక్షల్ని కప్పుకొని ఉన్నారు అక్కడ ఆయన అయితే. మనమైతే ఈ వర్షా దెబ్బకి గొడుగుల్ని కప్పుకొని ఉండాలి. చూద్దాం మన రేపటి ప్రయాణానికి వర్ష మనకు అడ్డు నిలుస్తుందా లేదంటే తోడుగా మనతో పాటు కొనసాగుతుందా అనేది రేపు మార్నింగ్ చూద్దాము. ఈ వీడియో అనేది కూడా రేపు నైట్ దాంట్లోకి యాడ్ అవుతూ ఉంది. ప్రెజెంట్ ఓంకారేశ్వర్లో ఉన్నాము. రేపు ఎక్కడికి చేరుతామో ఏంటో ఆ వీడియోలోకి ఈ వీడియో యాడ్ అవుతుంది. చూద్దాం మరి రేపటి స్టే ఎక్కడో ఏంటో ఈరోజే ఆలోచించేది కాదు అనుకున్నాను. చూద్దాం మరి మార్నింగ్ వర్ష పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో. ఇక ఉంటాను. గుడ్ నైట్ ఇన్ ఓంకారేశ్వర్. అక్కడైతే శంకరాచార్యులు, మధ్యలో వర్ష పలకరింపులు. మొత్తానికి ఇక్కడైతే స్టే దొరికింది. టెంట్ అలా వేసేసాను. ఇక మాస్ట్రో గాడైతే అక్కడ ఆ ట్యాంక్ బ్యాక్ సైడ్గా ఉన్నాడు, పార్కింగ్లో లాక్ చేసేసాను. ఇక ఇది ఇవాల్టి వీడియో అనేది. తిరిగి రేపటి వీడియోలో కలుద్దాం. బం భోలేనాథ్.